హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూపీఎస్సీ అనమాట. సిడిఎస్ ఏదైతే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 1 2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 10th December 2025, ఇంకా 30th December అనేది లాస్ట్ డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి ఐఎంఏలో మనకి ఒక 100 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే ఐఎన్ఏలో ఒక 26 ఉన్నాయి. అలాగే ఐఎఫ్ఏలో ఒక 32 అయితే ఉన్నాయి. ఇంకా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై ఒక 275, అలాగే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై మెడ్రాస్కి సంబంధించి ఉమెన్ ఒక 18 అయితే ఉన్నాయి. టోటల్గా 415 అయితే ఈసారి మనకి నోటిఫై అయితే చేశారు. ప్లస్ ఇంకా ఐఎంఏకి సంబంధించి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బార్న్ అయ్యి ఉంటే దీనికి సరిపోతుంది అనమాట. అంటే 2nd January 2003, అలాగే 1st January 2008 అనమాట. అలాగే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి కూడా మనకి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 2nd January 2003, అలాగే 1st January 2008 మధ్య బార్న్ అయిన వాళ్ళందరూ కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏదైతే ఉందో ఇది 20 to 24 years అనమాట. అంటే ఏంటంటే 2nd January 2003, అలాగే 1st January 2007 మధ్య కనుక బార్న్ అయి ఉంటే మనకి సరిపోతుంది అనమాట. ఎవరికైతే కనుక ఇక్కడ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఎవరికైతే ఉంటుందో సిపిఎల్ డీజీసీఏ నుంచి వాళ్ళకైతే కనుక 26 years వరకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. జనరల్గా అయితే 20 to 24, ఎవరికైతే ఈ యొక్క పైలట్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళకైతే 26 వరకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్లస్ ఇంకా ఎస్ఎస్సి ఆఫీసర్స్ కోర్స్ ఏదైతే ఉందో దీనికైతే అన్మ్యారీడ్ మేల్కి సంబంధించి కూడా ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. 2nd January 2002, 1st January 2008 అనమాట. అలాగే ఉమెన్కి సంబంధించి మనకి నాన్ టెక్నికల్ అనమాట ఆఫీసర్స్ ఎస్ఎస్సి ఉమెన్, దానికి కూడా అన్మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో 2nd January 2002, అలాగే 1st January 2008 మధ్య బార్న్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంకా ఐఎంఏకి సంబంధించి ఎనీ డిగ్రీ అనమాట పాస్ అయితే సరిపోతుంది. ఇంకా ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీ అనేది అవసరమైతే అవుతుందన్నమాట. అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి కూడా మనకి ఎనీ డిగ్రీ అయితే ఫిజిక్స్ మ్యాథ్స్ ఏదైతే ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకొని ఉండాలి, లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసినా కూడాను ఈ యొక్క ఐఎఫ్ఏకి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ ఫీజుకి సంబంధించి మనకి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట, 0 ఫీజు. మిగతా వాళ్ళకి మాత్రం 200 అనేది మన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో మనం పే చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ప్లస్ మనకి వెబ్సైట్ అయితే చేంజ్ అయింది అనమాట ఈసారి. అంతకుముందు మనకి యూపీఎస్సీ ఆన్లైన్ gov.in ఉండేది, ఇప్పుడైతే మనకి nic.in అనమాట. ఇదైతే మనకి లేటెస్ట్ వెబ్సైట్ అప్లికేషన్ పెట్టుకునే దానికి. ఇక్కడ మీకు కనుక గతంలో కనుక అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా లాగిన్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో లాగిన్ తీసుకుంటే ఇలా అడుగుతుంది అనమాట. ఏంటంటే ఇక రిజిస్ట్రేషన్ నెంబరు లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ క్యాప్చర్ ఇచ్చేసి ఓటీపీతో లాగిన్ అవ్వచ్చు. లేదంటే యూఆర్ఎన్ అయితే ఉంటుంది అనమాట. ఆ నెంబరు పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు. లేదంటే కనుక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో క్యాప్చర్తో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. అసలు మీకు కనుక అసలు అకౌంటే లేకపోతే కనుక ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేసి మొదట ఈ విధంగా అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎన్నో చూసినట్టయితే ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 4 స్టెప్స్ అయితే ఇచ్చారనమాట. మొదటి ఇన్స్ట్రక్షన్ చదువుకోవాలి, తర్వాత ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకోవాలి, తర్వాత మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేయాలి, ఇంకా క్రియేట్ పాస్వర్డ్ ఉంది అది క్రియేట్ చేసుకోవాలన్నమాట. ప్లస్ అలాగే ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీరు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి వెరిఫై చేయాలి, అలాగే పాస్వర్డ్ కోడ్ క్రియేట్ అయితే చేసుకోవాలి. మీరు 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక అప్పర్ కేసు లోయర్ కేసు, ఒక డిజిట్, ఒక స్పెషల్ క్యారెక్టర్. అలాగే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. మొదటి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, తర్వాత అన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి 2nd టైము. అలాగే ఫ్రెండ్స్, ఈ విధంగా 2 times మీ యొక్క యాక్టివ్ వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, గెట్ ఓటీపీ అనాలి. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలి. ఇలా వచ్చిందనమాట. అండ్ ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, ప్లీజ్ చెక్ అండ్ ఎంటర్ ద ఓటీపీ టు వ్యాలిడేట్. ఓకే అనాలి. ఇక్కడ మనకి బాక్సెస్ వచ్చాయి, ఈ బాక్స్లో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మనకి ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఓకే అని వచ్చింది. ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ యొక్క క్యాప్చా ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. అదేవిధంగా గెట్ ఓటీపీ అని ఈ మొబైల్ నెంబర్ కూడా మనం వెరిఫై అయితే చేసుకుంటే ఇక థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే మనకి తర్వాత ఎవరు కూడా దాన్ని చేయకుండా బ్రేక్ చేయకుండా ఉండటానికి కోసం అనమాట. అప్పర్ కేసు A to Z లో కొన్ని లెటర్స్, అలాగే స్మాల్ లెటర్స్ 0 to 9లో కొన్ని డిజిట్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా మనకి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక చోట సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. అలాగే ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఇది ఎంటర్ చేయడంతో మీరు స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇక్కడ స్ట్రాంగ్గానే వస్తుంది, అది యావరేజ్ అని వస్తుంది అనమాట. ప్రాబ్లం లేదు. కానీ గ్రీన్ కలర్లోకి మారిపోయినాయి అంటే మనం ఇవన్నీ ఫాలో అయ్యామని అర్థం అనమాట. రూల్స్ అన్ని క్రియేట్ పాస్వర్డ్ అనాలి. ఫ్రెండ్స్ మన కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అని వచ్చింది అనమాట. ఓకే అన్న పాస్వర్డ్తో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ప్లస్ మన యూఆర్ఎన్ నెంబర్ ఇంకా మనకి అలర్ట్ కాలేదు కాబట్టి మన మొబైల్ నెంబరు ఓటీపీ లేదంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మన లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డు కిందకు వచ్చేసామన్నమాట. ఇక్కడ 4 స్టెప్స్లో ఇచ్చారనమాట. మేనేజ్ అకౌంట్ అనమాట. చేంజ్ మై పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనమాట. ప్రొసీడ్ ఫర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఇందాక చెప్పినట్టుగా యూఆర్ఎన్ నెంబర్ కోసం అయితే ఈ స్టెప్ అనమాట. ఇంకా కామన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది కూడా అన్ని అప్లికేషన్స్కి కామన్ అనమాట. ఇది వచ్చేసరికి ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ అంటే 4th మాడ్యూల్ ఏదైతే ఉందో ఇదైతే మనకి సెపరేట్గా సపోజ్ ఎన్డీఏకి ఒక ఎగ్జామ్కి ఒక అప్లికేషన్, అలాగే సివిల్ సర్వీసెస్కి, సిడిఎస్కి, సిఐఎఫ్ఎఫ్కి అలాగే మనకి సెపరేట్ ఈ 3 మాడ్యూల్స్ మాత్రం కామన్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్ అప్లికేషన్స్ అనమాట. సో ఇది మనం అయితే ఈ 3 స్టెప్స్ని మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు, ఈమెయిల్ మార్చుకోవచ్చు, మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. సెకండ్లో అయితే మన యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. ఫోటో ఐడి అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకి ఐడెంటిటీ డీటెయిల్స్లో మనకి ఫుల్ నేమ్, మీ నేమ్ కనుక ఒక 3 పార్ట్స్లో కనుక ఉంటే లేదంటే 4 పార్ట్స్లో కనుక ఉంటే ఈ విధంగా అనమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే 2 పార్ట్స్లో ఉంటే కనుక ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇఫ్ యువర్ నేమ్ హ్యాస్ ఓన్లీ 1 పార్ట్ కనుక ఇలాగా ఉంటే ఒకటే కాలం ఫస్ట్ నేమ్లోనే మీ యొక్క ఫుల్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇక్కడ మనకి జెండర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫాదర్స్ నేమ్, అలాగే మనకి మదర్స్ నేమ్, అలాగే కొంతమందికి నేమ్ చేంజ్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళకి గెజెట్ డాక్యుమెంట్ అయితే కావాలి. అలాగే మనకి మెట్రికులేషన్ బోర్డు డీటెయిల్స్ అనమాట. బోర్డు నేమ్ కావాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ కావాలి, అలాగే మనకి రోల్ నెంబర్ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. ఇంకా కూడా మనకి ఆ యొక్క సర్టిఫికెట్ ఏదైతే ఉందో మార్క్స్ మెమోస్తో సహా మనకి స్కాన్ కాపీకి అయితే కావాలన్నమాట. 50 to 300 KB మధ్య ఆ యొక్క నేమ్ అనేది మనకి board_ సర్టిఫికెట్ అనేది పెట్టాలన్నమాట. ఆ యొక్క మెట్రికులేషన్ డాక్యుమెంట్కి మనం board_ సర్టిఫికెట్ అనే నేమ్ పెట్టి ఆ ఫైల్ని మనం 50 నుంచి 300 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేసరికి ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ సీడెడ్ ఒక మొబైల్ నెంబర్తో లింక్ అయినటువంటి ఆధార్ కార్డు నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డు కనుక పెట్టదలుచుకోకపోతే ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా మీరు ఇవ్వచ్చు అనమాట. ఇదైతే మనం ID_కార్డ్ అనే ఆ యొక్క ఫైల్ నేమ్తో మనం 20 నుంచి 200 KB మధ్య అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మనకి 3 అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ ఐడెంటిటీ ప్రొఫైల్, అలాగే మెట్రికులేషన్ అనమాట. మెట్రికులేషన్ బోర్డ్ ప్రొఫైల్, ఆధార్ లేదంటే ఫోటో ఐడితో మనకి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఎంటర్ చేయాలి. మిడిల్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదంటే ఒకటే నేమ్ అయితే ఫస్ట్ నేమ్లో ఎంటర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే స్టార్ మార్క్ ఇక్కడే ఉందన్నమాట. సో ఎలా అయితే అలాగ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పైన ఇచ్చినటువంటి మీ యొక్క నేమ్ అనేది 10th మెమోస్ ప్రకారం కనుక ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. సో ఇన్ ద అబౌవ్ నేమ్ ద సేమ్ యాజ్ ద నేమ్ ప్రింటెడ్ ఆన్ ద 10th క్లాస్ ఎక్వివలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద బోర్డ్ అనమాట. సో పై నేమ్ కనుక 10th మెమోస్తో మ్యాచ్ అవుతా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ ఈక్వలెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సో ఎగ్జామినేషన్ అని వచ్చిందనమాట. చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా కూడాను
ఫ్రెండ్స్ జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ చేయాలి మేలా ఫీమేలా అనేది. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట 10th మెంబర్స్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్. ఇంకా ఫాదర్స్ నేమ్ అనమాట 2 times ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ 2 times ఎంటర్ చేయాలి. ఇంకొకరికైనా గార్డియన్ ఉంటే కనుక గార్డియన్ నేమ్ కూడా 2 times ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మన విజిబుల్ అవుతున్నాయి అనమాట. మన నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అన్ని కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ మీరు ఎంటర్ చేశారనుకుంటే, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు. డూ యూ వాంట్ అని అడుగుతుంది అనమాట. అన్ని ప్రాపర్గా ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి, జాగ్రత్తగా చెక్ చేసుకుని. ఫ్రెండ్స్ మనకి యువర్ ఐడెంటిటీ ప్రొఫైల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అనమాట. ఓకే అనాలి. ఇక్కడ మన మెట్రికులేషన్ బోర్డ్ అంటే 10th సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇదైతే మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వాళ్ళకి మనం చూపించాలన్నమాట. కిందకి వచ్చేస్తే మనం 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారని, ఇండియాలోనా అవుట్ సైడ్ ఇండియానా. సో మనం జనరల్గా ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకోవచ్చు, అవుట్ సైడ్ ఎవరైనా ఉంటే అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే 10th క్లాస్ చేశారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట 2 times. ఇంకా కూడాను బోర్డు నేమ్ అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే సిబిఎస్ఈనా ఏంటి, అన్ని బోర్డ్స్ వస్తాయన్నమాట, చెక్ చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి పాసింగ్ ఇయర్ అనమాట, మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ 2 times మెన్షన్ చేయాలన్నమాట పాసింగ్ ఇయర్ ఆఫ్ 10th క్లాస్. ఇంకా సర్టిఫికెట్ నెంబర్ అనమాట, సర్టిఫికెట్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా సపోజ్ ఏదైతే ఉందో మీ దాంట్లో చూసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా మనం కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ కూడా మనకి 2 times ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా సర్టిఫికేట్ ఇష్యూ డేట్, సర్టిఫికేట్ ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడు దానికి ఇష్యూ చేశారు అనేది ఈ విధంగా అనమాట ఎంటర్ అయితే అది కూడా సెకండ్ అంటే 2 times మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా గ్రేడ్ సిస్టమ్ లేకపోతే ఇది అనేది సపోజ్ సిజిపిఏ స్కేల్ 10 అయితే తీసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ ఓన్లీ రిక్వైర్డ్ యాజ్ పర్సన్ వేర్ మార్క్స్ నాట్ గివెన్, లేదంటే మీకు ఒక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సిస్టంలో ఉంటే కనుక ఇది తీసుకోవాలన్నమాట. ప్లస్ ఎవరైతే మార్క్స్ లేకుండా గ్రేడ్ సిస్టంలో ఉన్న వాళ్ళకైతే ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఉంటుంది, కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికేట్ అయితే కావాలి. పర్సంటేజ్ అయితే డైరెక్ట్గా ఇదైతే తీసుకోవచ్చు. తీసుకుని పర్సంటేజ్ మార్క్స్ ఇక్కడ మనం డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు అనమాట. సపోజ్ కొంతమంది గ్రేడ్ సిస్టమ్ అయితే ఉంటుంది, గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక మీకు ఎంత అంటే 10 స్కేల్ అయితే కనుక మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన 10th క్లాస్ ఈక్వల్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎలౌడ్ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ఈక్వల్ బోర్డ్ సర్టిఫికెట్ ఫైల్ సైజు 50 నుంచి 300 KB మధ్య ఉండాలి. ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి PDF అనమాట. అలాగే ఆ యొక్క ఫైల్ నేమ్ అనేది board_score సర్టిఫికెట్ అని మాత్రమే ఉండాలన్నమాట. మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క PDF ఫైల్ యొక్క నేమ్ board_score సర్టిఫికెట్ అని ఉండాలి. చూస్ ఫైల్ అనాలి, సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అనాలి, అప్లోడ్ అయితే అయిపోతుంది. డైరెక్ట్గా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇవి ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఈ 2 అయితే అయిపోయాను. ఐడెంటిటీ ప్రొఫైల్ అయిపోయింది, మెట్రికులేషన్ అయిపోయింది. ఆధార్ ఫోటో ఐడి ఉందన్నమాట. మీకు కనుక ఆధార్ కార్డు ఉండి దాని ద్వారా వెరిఫై చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే వర్చువల్ ఐడి ద్వారా చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, లేదా అసలు ఆధార్ కార్డు కాకుండా వేరే దాంతో మీరు చేయాలనుకుంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. మన ఆధార్ కార్డు కనుక చూజ్ చేసుకోకపోతే ఇలాగ నోటీస్ అయితే వస్తుంది అనమాట మనకి. ఆధార్ కార్డు లేకపోతే కనుక 1 గంట ముందు అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకో. ఆధార్ కార్డు ఉంటే కనుక మీరు తొందరగా అయితే మీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఓకే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోటో ఐడి కోసం మనకి వ్యాలిడ్ పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వ్యాలిడ్ పాస్పోర్ట్ కానీ, ఇంకా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫోటో ఐడి కానీ, ఇంకా 11th క్లాస్ లేదంటే 12th క్లాస్ ఐడి కార్డు కానీ ఏదైనా పర్లేదు, ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ యొక్క నెంబరు, ఆ యొక్క డేట్ మెన్షన్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్ ఈ యొక్క డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఏదైతే మనం కార్డు చూజ్ చేసుకున్నాం ఆ కార్డు అనమాట, దాని నేమ్ వచ్చేసరికి ID_కార్డ్ అని ఉండాలి. చూస్ ఫైల్ అని చెప్పి అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనం పాన్ కార్డ్ అయితే ఇలాగ అప్లోడ్ చేయాలి. గైడ్లైన్స్ మన పాస్పోర్ట్ అయితే ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. ఓటర్ ID అయితే ఇలాగా, ఇంకా గైడ్లైన్స్ స్కూల్ ID అయితే ఇలాగనమాట. ప్లస్ మనకి ఫోటో ID వచ్చేసరికి JPG ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేసాము. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేసాము. అన్నీ కూడా ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి అనమాట. ఈ 3 స్టెప్స్లో మనకి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, లేదంటే లాక్ చేయాలంటే లాక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఒకసారి కనుక లాక్ అయితే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉండదట, అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకొని మాత్రమే ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టుకొని సబ్మిట్ అయితే చేయాలి. అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ చెక్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. హిందూ వాళ్ళు మాత్రం నో పెట్టాలి, అదర్స్ అయితే ఎస్ పెట్టుకోవచ్చు. మదర్ టంగ్ అనమాట, మనకి తెలుగు కాబట్టి మనం తెలుగు చూజ్ చేసుకోవాలి. డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఎక్కడ బోర్న్ అయ్యారో, మీ ఫాదర్స్ అందరూ ఎక్కడ స్థిర నివాసం ఉన్నారో దాన్ని డొమిసైల్ అంటారు. ఇంకా కూడాను అంటే పర్మనెంట్ రెసిడెంట్ అనమాట. అది మ్యారీడా అన్మ్యారీడా, ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ బోర్న్ అయ్యారు, ఇండియాలో బోర్న్ అయ్యారో అవుట్ సైడ్ ఇండియానా వేసుకోవాలి. ఇంకా మీరు ఏ స్టేట్లో బోర్న్ అయ్యారో, ఏ డిస్ట్రిక్ట్లో బోర్న్ అయ్యారో, ఇంకా కూడాను సిటీ అనమాట. ఇంకా పోస్ట్ ఆఫీస్, ఇంకా పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఎక్కడైతే బోర్న్ అయ్యారో పుట్టిందనమాట. ఇంకా కూడాను ఇక్కడ వాట్సాప్ నెంబరు, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ID, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట. ఫాదర్ ఎలీవా అంటే ఉన్నారా ఇప్పుడు, డిసీజులా అని చెప్పేసి డిసైడ్ అయితే డిసీజులు. ఆక్యుపేషన్ ఆయన ఏం చేస్తారనేది ఫాదర్, అగ్రికల్చరల్ బిజినెస్ ఏంటి, యాన్యువల్ ఇన్కమ్ అనమాట రూపీస్లో రాయాలి. అలాగే నేషనాలిటీ, మీ యొక్క ఫాదర్ నేషనాలిటీ అనమాట. అలాగే మీరు ఆయన ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయాలి, మీ ఫాదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. డిస్ట్రిక్ట్, మీ యొక్క ఫాదర్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో, ఏ స్టేట్ నుంచి, ఏ కంట్రీ నుంచి అని. అలాగే మీ యొక్క మదర్స్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ కిందకైతే రావాలి. ఇక్కడ మదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. మదర్ ఎలీవా, డిసీజ్రా, ఆక్యుపేషన్ అగ్రికల్చరల్ ఏంటి, అది హోమ్ మేకరా ఏంటనేది, ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే 0 పెట్టేయచ్చు అనమాట. సో ప్రాబ్లం అయితే లేదు. ఇన్కమ్ లేకపోతే మీ యొక్క మదర్ యొక్క నేషనాలిటీ, ఇండియన్ అయితే ఇండియన్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనమాట. ఏ జిల్లాకు సంబంధించిన వారు ఆమె ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనకి అన్ని కాలమ్స్కి కూడా ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనమాట. చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోండి, ఎందుకంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి. ఏదైతే మీకు సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. ఇంకా మీ క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయరా. క్రీమీ లేయర్ అయితే మీకు రిజర్వేషన్ ఉండదన్నమాట. నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు రిజర్వేషన్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు OBC నాన్ క్రీమీ NCL సర్టిఫికేట్ నెంబరు ఎవరైతే ఇష్యూ చేశారో దాని యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, కలెక్టరా, డిప్యూటీ కమిషనరా, ఎవరు ఇష్యూ చేశారని సర్టిఫికెట్లు అయితే ఉంటుంది. ఏ స్టేట్లో ఇష్యూ చేశారో ఆ యొక్క కేటగిరీ సర్టిఫికెట్. ఇంకా కూడా అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎక్కడైతే వాళ్ళు ఇష్యూ చేశారో అదనమాట. ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ డేట్. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మీ యొక్క ఫాదర్ కనుక ఒక సర్వీస్లో ఉండి లేకపోతే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అయితే కనుక ఏ పోస్ట్ చేశారు ఏంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫాదర్ యొక్క సర్వీస్ గురించి అడుగుతున్నారనమాట. ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ సర్వీస్ ఇండికేట్ ద పోస్ట్ హెల్డ్ బై హిమ్. ఇఫ్ రిటైర్డ్ ఇండికేట్ ద లాస్ట్ పోస్ట్ ఏదైతే చేశారు మీ ఫాదర్ అనేది. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టేయచ్చు అనమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉంది ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడా సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది అనమాట OBC వాళ్ళకి, అలాగే SC ST వాళ్ళకి కూడా సెంట్రల్ లిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట మీ స్టేట్లో, అది నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాలి. దాని ఫైల్ నేమ్ వచ్చేసరికి PDFలో ఉండాలి. నేమ్ వచ్చేసరికి caste_ సర్టిఫికేట్ ఉండాలి. మీ మదర్ కనుక ఆధార్ కార్డు ఉండి ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో ఆటోమేటిక్గా అయితే ఉంది. టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ కనుక పీరియడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెట్టిన వాళ్ళకి డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతుంది, నో అయితే అవసరం అయితే లేదనమాట.
ఇంకా టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఫాదర్స్ అడ్రస్, మీ యొక్క మదర్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్టేట్, డిస్ట్రిక్ట్, టౌన్, సిటీ అని, పిన్ కోడ్ నెంబరు, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. ఇది మీకు సంబంధించినటువంటి కరస్పాండెన్స్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ అనమాట. అట్లాగే పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఎస్ పెడితే సరిపోతుంది. అట్లాగే నెక్స్ట్కి వచ్చేసి మీకు ఫాదర్స్ డీటెయిల్స్ కూడా అడ్రస్ అనమాట ఎంటర్ చేయాలి, మదర్స్ అడ్రస్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట, హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పిహెచ్డి, పీజీ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటి అనేది, సెలెక్ట్ క్వాలిఫికేషన్ పాసింగ్ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్, బోర్డు అనమాట, బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది, ఇప్పుడే కొత్తగా అప్లికేషన్ కాబట్టి మనం ఫస్ట్ చేస్తున్నా నేను. కొంచెం 2 times కొంచెం చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఓపుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే సిజిపిఏ సిస్టమా లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమా అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడాను మీడియం అనమాట, మీరు ఏ మీడియంలో చదువుకున్నారో ఏంటి అనేది రోల్ నెంబర్ ఎంటర్ యాడ్ అనాలి. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటి అనేది, ఇంజనీరింగ్గా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇది మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. బిఏనా బీటెకా ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అన్నమాట, సర్టిఫికేట్ డేట్, ఇంకా సిజిపిఏ సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్, ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే నో అనమాట, అయితే చేసుకోవచ్చు. సబ్మిట్ అయితే అవ్వచ్చు అనమాట. ఎస్ అనాలి. ప్లస్ అలాగే నెక్స్ట్ మనకి అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు ఎస్ పెట్టుకొని డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ప్రైజెస్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ అచీవ్మెంట్స్ ఏదైనా ఉన్నాయి అడుగుతున్నారో పెట్టుకోవచ్చు, లేకపోతే నో అంటే ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రొఫైల్ గురించి మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఏదైనా ప్రీవియస్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ నుంచి కనుక రాసుంటే అండ్ ఇక్కడ మన సివిల్ సర్వీసెస్ మెయిన్సా, ప్రిలిమ్సా, ఇంకా కూడా సిఏ, పిఎఫ్ఐ ఇంకేదైనా ఎగ్జామ్స్ రాశారా గతంలో అని అడుగుతున్నారు అనమాట. రాసుంటే లేకపోతే నో పెడితే సరిపోతుంది. ఇంకా డిబార్మెంట్ అనమాట, జనరల్గా ఎవరికి ఉంటుంది నో ఉంటుంది. మీరు ఇప్పుడు డిబార్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఎస్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోటో జేపీజీ ఫైల్ నేమ్ ఫోటో అని ఉండాలి. 20 to 200 KB మధ్య అలౌ చేస్తారు. ఫేస్ బాగా కూడా మనకి నీట్గా విజిబుల్ అవ్వాలి. చూస్ ఫైల్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. గైడ్లైన్స్ కూడా ఇచ్చారు మనకి, ఫోటో ఎలా ఉండాలనేది నీట్గా అనమాట. ఇలా ఉండాలి, ఇలా అయితే ఉండకూడదు. సో మీరు అలాగా జాగ్రత్తగా అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ కూడా 20 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో సిగ్నేచర్ అని ఉండాలి దాని ఫైల్ నేమ్. అప్లోడ్ చేసుకుని సేవ్ అండ్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. అయితే చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట, హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ అయితే ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పిహెచ్డి, పీజీ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటి అనేది, సెలెక్ట్ క్వాలిఫికేషన్ పాసింగ్ స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ బోర్డు అనమాట. బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది, ఇప్పుడే కొత్తగా అప్లికేషన్ కాబట్టి మనం ఫస్ట్ చేస్తున్నా నేను. కొంచెం 2 times కొంచెం చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఓపుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబరు, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే CGPA సిస్టమా లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమా అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సంటేజ్ వచ్చింది. ఇంకా కూడాను మీడియం అనమాట, మీరు ఏ మీడియంలో చదువుకున్నారు ఏంటి అనేది రోల్ నెంబర్ ఎంటర్ యాడ్ అనాలి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటి అనేది, ఇంజనీరింగ్గా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇది మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. BA బీటెక్ ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటి అనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్, రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అన్నమాట, సర్టిఫికేట్ డేట్, ఇంకా CGPA సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు, కూడా మనకి రిజెక్ట్ అవుతుంది అనమాట. సో యాక్సెప్టబుల్ ఫోటో ఏంటంటే, ఫోటో అనేది మనం అప్లోడ్ చేసే ఫోటోలో ఆ యొక్క ఫ్రేమ్లో ఫేస్ అనేది ఎక్కువగా అంటే 75% అయితే కవర్ అవ్వాలన్నమాట. సో ఇలా ఉన్న ఇవన్నీ కూడా మనకి రిజెక్టే అవుతాయి అన్నమాట. బ్లర్గా ఉన్న, ఇలాగా ఉన్న, ఫేస్ పూర్తిగా కనపడకపోయినా, ఇయర్స్ అయిపోతున్నా ఇలాగా ఉండాలన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇది జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ఈ యొక్క ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు యువర్ కామన్ అప్లికేషన్ ఫామ్ CAF హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట ఫ్రెండ్స్. మనకి అదైతే అయిపోయింది అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యాము. లాగిన్ అయితే మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మనం క్లిక్ అయితే చేసామన్నమాట. ఎగ్జామ్ నేమ్ అసిస్టెంట్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషన్ ఇలాగైతే వచ్చిందనమాట. క్యాండిడేట్ మస్ట్ వ్యూ ఆల్ సబ్ ఫార్మ్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ లాక్ ద కామన్ అప్లికేషన్ ఫామ్ ప్రొఫైల్ అండ్ ప్రొసీడ్ అని వచ్చిందనమాట. సో మీరు కనుక గతంలో ఎంటర్ చేసినటువంటి డేటాని ఏదైనా మార్చుకోవాలి అనుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. సపోజ్ ఈమెయిల్ ఐడి అయితే మీరు మార్చుకోవచ్చు, మిగతావన్నీ ఉండదు అనమాట. ఇక్కడ కొన్ని అయితే ఆప్షన్స్ ఇచ్చారు, వాటి వరకు మీరు అన్నీ కూడా మార్చుకోవచ్చు. సపోజ్ మీరు ఈమెయిల్ ఐడి మార్చుకోవాలంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఎగ్జిస్టెడ్ ఈమెయిల్ ఐడి వస్తుంది. న్యూ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి, OTP ఎంటర్ చేసి మీ ఈమెయిల్ ఐడిని మార్చుకోవచ్చు. సో అలాగే మీకు మొబైల్ నెంబర్ మార్చుకోవాలన్నా కూడా అవకాశం అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ కరెంట్ మొబైల్ నెంబర్ వస్తుంది, ఇక్కడ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు. సో అలాగే మీకు పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు అనమాట. మీ ఇక్కడైతే కరెంట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో లాగిన్ అయ్యారు కదా, అది ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ని మీరు ఇది సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి మినిమం వచ్చేసరికి 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక ఆల్ఫాబెట్స్లో ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా అనమాట. ఆ విధంగా మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అప్డేట్ కామన్ అప్లికేషన్ ప్రొఫైల్ అంటే CAP కూడాను మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఒక నోట్ అయితే వచ్చిందనమాట. CIF మనం
క్లిక్ చేయడంతో మనం ఇప్పుడు ఏదైనా కనుక మోడిఫై చేస్తే, గతంలో మనం ఏదైనా అప్లికేషన్స్ ఆల్రెడీ సబ్మిట్ కనుక చేసి ఉంటే వాటి మీద ఈ యొక్క మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో రిఫ్లెక్ట్ అయితే అవ్వవు అనమాట. ఇప్పుడు మనం అంటే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ఏవైతే మనం అప్లై చేసే ముందు ఇది కనుక మార్చుకుంటే వాటికి మాత్రమే ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. గతంలో పెట్టిన అప్లికేషన్స్ ఫామ్కి అయితే ఇది మనకి రిఫ్లెక్ట్ అయితే అవ్వవు, అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటాయి. సో మీరు ఇప్పుడు అప్లై చేయాలి కాబట్టి, ఇంకా మనం చేయలేదు కాబట్టి ఇది మార్చుకున్న తర్వాత ఇవి కనుక మీరు చేసుకుంటే ఆ యొక్క మోడిఫికేషన్స్ అనేవి మీకు అక్కడ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి అవి అయితే మనకి రిఫ్లెక్ట్ అయితే అవుతాయి అన్నమాట. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా అన్నప్పుడు మనకి అన్ని ట్యాబ్స్ వస్తాయి అన్నమాట. కామన్ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి అన్ని ట్యాబ్స్ వస్తాయి అన్నమాట. ప్రతి ట్యాబ్లో కూడా మీరు క్లిక్ చేసి ఆ యొక్క వాటిని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ కానీ ఇంకేదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్స్కి ఏదైనా తేడా ఉంటే చెక్ చేసుకొని, ప్రాపర్గా చెక్ చేసుకొని, అన్నీ కూడా మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాలి. ప్లస్ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇది డాష్ బోర్డ్ కిందకు వచ్చేసి ఇంకా CDS అని ఉంటుంది, ఎగ్జామినేషన్ 1 2026 అప్లై అయిన బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే ఒక నోట్ అనేది మనకి వచ్చిందనమాట. ఏంటంటే యు ఆర్ అబౌట్ టు అప్లై ఫర్ సెలెక్టెడ్ ఎగ్జామినేషన్, అపాన్ ప్రాసెసింగ్ యూ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఇక్కడ ఏంటంటే 4 స్టెప్స్ కంప్లీట్ చేయాలట. ఒకటి ఏంటంటే CIF అని ఉంటుంది అనమాట, అంటే కామన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అదైతే మొదట చూసుకొని మనం ఎడిట్ చేసుకోవాలన్నమాట. తర్వాత దాన్ని లాక్ చేసుకున్న తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి మొదట చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట. తర్వాత ఏదంటే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఫీజు ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఫీజు అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. అంటే మన ఫీమేల్ క్యాండిడేట్స్ SC ST వాళ్ళకి ఫీజు లేదనమాట, మిగతా వాళ్ళకి ఒక 200 రూపీస్ అయితే పే చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ అనాలి. చేస్తే ఇలా వచ్చింది అన్నమాట. కామన్ అప్లికేషన్ ఫామ్ CIF ఫర్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 1 of 2026 అనమాట. ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ వ్యూ ఆల్ సబ్ ఫార్మ్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ లాగ్ ద CIF ప్రొఫైల్ అండ్ ప్రొసీడ్ అనమాట. పైన ఏంటంటే మనకి ఒక సెక్షన్ అనమాట. ఏంటంటే ఇది యూనివర్సల్ రిజిస్ట్రేషన్ సెక్షన్. దీంట్లో ఏముంటుందంటే క్యాండిడేట్ ఐడెంటిటీ, మెట్రికులేషన్ బోర్డ్ డీటెయిల్స్, అలాగే ఆధార్ ఫోటో ID ఉంటుంది అనమాట. ఇది ఏం చేయాలంటే మీరు ఈ ట్యాబ్ ఓపెన్ చేసి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ అన్ని లాక్ అయిపోయాయి, మనం ఏం చేయలేమన్నమాట. సో ఇవన్నీ కూడా ఎడిటబుల్ అంటే కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఎడిటబుల్ అనమాట. సో అన్నీ కూడా ఒకసారి వ్యూ చూసుకొని ఎడిట్ చేయాలనుకుంటే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ కనుక మీరు చెక్ చేసుకొని ఎడిట్ ఉంటే చేసుకున్న తర్వాత ఇలాగ టిక్ మార్క్ వస్తుంది అనమాట, వ్యూడ్ అని వస్తుంది. సో అవన్నీ కూడా మీరు వ్యూ చూసుకొని ఎడిట్ చేసుకున్నారని అర్థం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం కొత్త ఆప్షన్ పెట్టారు. ఏంటంటే అంతకుముందు 2 ఉన్నాయి అనమాట, ఫోటో సిగ్నేచర్. ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ లైవ్ ఫోటో అని ఒకటి ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో మనం ఏం చేయాలంటే ఈ 2 చెక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లైవ్ ఫోటో కూడా మనం చేసుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. నేనైతే ఇంకా ఇది ఒక లైవ్ ఫోటో ఇవ్వలేదు, జస్ట్ వ్యూ అని క్లిక్ చేసి టిక్ మార్క్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే వ్యూవర్ కామన్ అప్లికేషన్, ఇక్కడ CIF ఏదైతే ఉందో దీన్ని వ్యూ చూసుకోవడానికి ఇదనమాట బటన్, లెఫ్ట్ సైడ్ బటన్. ఇంకోటి ఏంటంటే లాక్ చేసుకోవడానికి టేప్ రైట్ సైడ్ బటన్ అనమాట. సో అన్ని ప్రాపర్గా ఉంటే కనుక లాక్ చేసుకుంటే అది అయితే లాక్ అయిపోతే తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. ప్లస్ నాకు ఇలా వచ్చింది అనమాట, మిస్సింగ్ లైవ్ ఫోటో అని వచ్చింది. అంటే ఇంకా అది ఏంటంటే మన లాస్ట్ టైం ఇవ్వలేదు అనమాట, లైవ్ ఫోటో లేదు అసలు ఆప్షన్. ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు కాబట్టి మనం లైవ్ ఫోటో ఇస్తే కానీ ఇది లాక్ అవుతుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్గా ఆ యొక్క ట్యాబ్కి వచ్చేసింది అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను ఏంటంటే ఫోటో అప్లోడ్ చేశాను, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేశాను. వ్యూ చూసుకోవాలంటే చూసుకోవచ్చు అనమాట. సో కొంచెం కిందకు వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకోవాలంటే అంటే మార్చుకోవచ్చు అనమాట. పై ఉన్న ఫోటోని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అప్డేట్ చేసుకోవడానికి 20 to 200 KB మధ్య JPG ఫార్మేట్లో అలౌ చేస్తారు. ఫోటో అనేది మనకి ఫేస్ అనేది 75% కవర్ అయ్యేలాగా ఫోటోలో మ్యాక్సిమం మనకి ఏంటంటే ఫేసే ఉండాలన్నమాట, మీకు అవే ఉండకూడదు, అప్పుడు మాత్రం అలౌ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి లైవ్ ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏంటంటే ట్యాబ్లో కానీ మొబైల్లో కానీ చేసుకోవచ్చు అనమాట. మొబైల్లో చేస్తే కనుక మీకు ఒక మొబైల్ బటన్ ఉంటుంది, స్కాన్ QR అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అది ఏంటంటే క్యాప్చర్కి వెళ్ళిపోతుంది అనమాట, ఆటోమేటిక్గా ఫోటో క్యాప్చర్ అయితే చేసుకుంటుంది. అంటే ఇక్కడ క్యాప్చర్ ఫ్రమ్ మొబైల్ అని ఒక బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలని చెప్తున్నారనమాట. అది చేసిన తర్వాత స్కాన్ ద QR కోడ్, ఒక QR కోడ్ దాని మీద కనుక మీరు ఆ యొక్క QR కోడ్ కనుక మీరు స్కాన్ చేసుకుంటే అది ఏంటంటే వేరే లింక్కి వెళ్తుంది అనమాట, రీడైరెక్ట్ అవుతుంది అనమాట ఇంకో వేరే లింక్కి. ఎందుకంటే మీ యొక్క లైవ్ ఫోటో తీసుకోవడానికి
అదే మనకి అప్లోడ్ చేసుకునే దానికన్నమాట. సో మీరు క్యాప్చర్ చేసిన తర్వాత వ్యూ చూసుకోవాలంటే ఇదనమాట. సో ఇక్కడ వ్యూ గైడ్లైన్స్ ఫర్ అప్లోడింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్పేసి ఒక ఇది ఇచ్చి, ఇలాగా మనకి ఫేస్ అనేది 75% కవర్ అవ్వాలి. అంటే మన ఫోటోలో బ్యాక్ సైడ్ ఏం లేకుండా ఆబ్జెక్ట్స్ అవి ఫేస్ కూడా ఎక్కువ కవర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఫోటోలో దాదాపుగా 75% ఫేసే కనపడాలి, వేరే ఆబ్జెక్ట్స్ ఏం లేకపోతే మీకు ఫోటో తీసుకుంటుంది అనమాట. లేకపోతే మీకు ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఇలాగా అయితే ఉండకూడదు అనమాట. సో పైన గ్రీన్ కలర్ టిక్ వచ్చినటువంటి అది మాత్రం మనకి ఆ యొక్క స్పెసిఫిక్ అనమాట. అలా అయితే ఉండాలి, ఇలా ఉండకూడదు అనమాట. సో ఆ విధంగా అయితే ఇదైతే ఇలా ఉన్న రిజెక్టెడ్, ఇలా ఉన్న రిజెక్టెడ్, సో ఇదైతే యాక్సెప్టెడ్ అనమాట. ఇలా అయితే ఉండాలి. సో ఆ రకంగా అయితే మీరు ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి, ఫోటో అప్లోడ్ కూడా చేయాలన్నమాట. ఇక్కడ చేస్తే ఇదైతే అయిపోతుంది. సిగ్నేచర్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాము, కానీ ఇక్కడ మళ్ళీ అడుగుతున్నది. సో ఇక్కడ మన ఆ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడ అప్డేట్ సిగ్నేచర్ అనుకోవచ్చు. అలాగే ఫోటో కూడా లైవ్ ఫోటో, అలాగే ఫోటో మామూలు ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడికైతే వస్తుంది అనమాట. అప్డేట్ అనాలి, కింద కూడా అప్డేట్ అనాలి. సో అప్పుడు ఏంటంటే మీకు అక్కడ అదైతే లాక్ అయిపోతుంది. దాన్ని లాక్ చేసుకుంటే CIF అని లాక్ అయిపోతుంది. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇంకా ఉండదన్నమాట. మీరు ఇక్కడ 3 ఉన్నాయి కదా పైన మనకి, ఇవి కూడా ఒకసారి మన వ్యూ అయితే చూసుకోవాలి. అంటే వ్యూ కూడా రావాలన్నమాట ఇక్కడ. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ లాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ లాక్ చేయాలంటే మనకి ఇలా అడుగుతుంది అనమాట. CIF అనే తర్వాత మన ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఎస్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వస్తుంది అనమాట. అప్లికెంట్ మ్యాండేటరీ డీటెయిల్స్ లాక్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. మన మీరు కనుక డిగ్రీ ఏదైతే మనకి ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకొని డిగ్రీ చేస్తుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కూడా పై ఆప్షన్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ కనుక మీరు డిగ్రీ చదువుకొని ఉంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటే లాస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి డిగ్రీ సర్టిఫికెట్ నెంబర్, లేదంటే ఎన్రోల్మెంట్ నెంబర్, లేదంటే రోల్ నెంబర్ ఏదైనా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు పాస్ అయ్యారో అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ ద డిగ్రీ సర్టిఫికేట్, ఎవరైతే మనకి ఇష్యూ చేశారని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే మనకి సర్టిఫికేట్లు అయితే ఉంటుందన్నమాట. దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫుల్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్, ఇది ఒక కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టాంప్ ఉంటుంది అనమాట. ఎవరైతే సైన్ చేశారో సర్టిఫికేట్ మీద ఆ యొక్క దాని మీద కింద వాళ్ళకి అడ్రస్ అయితే రాసుకోవాలన్నమాట సర్టిఫికేట్ ప్రకారం. ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ ఇక్కడ 50 to 300 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బ్యాచిలర్స్_సర్టిఫికేట్ సర్టిఫికేట్ అనే ఫైల్ నేమ్తో మనం ఇది ఒక PDF అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫైల్ నేమ్ అనేది బ్యాచిలర్_సర్టిఫికేట్ స్మాల్ లెటర్స్లో అయితే ఉండాలి. అప్లోడ్ చేసిన తర్వాత కిందకైతే రావాలన్నమాట. డూ యూ హ్యావ్ వ్యాలిడ్ కరెంట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇష్యూడ్ బై DGCA నుంచి మీకు కనుక పైలట్ లైసెన్స్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెడితే దాని డీటెయిల్స్ కావాల్సి వస్తాయి. లేకపోతే ఇంకా NCC సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే కనుక ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ తీసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే నన్ను అయితే పెట్టుకోవచ్చు అనమాట. వెదర్ స్టూడెంట్ సైనిక్ స్కూల్, మీరు కనుక ఈ యొక్క సైనిక్ స్కూల్ మిలిటరీ స్కూల్ నుంచి వచ్చి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఇంకా కూడాను వెదర్ సర్వింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. మీ పేరెంట్స్ కానీ ఎవరన్నా ఆర్మ్డ్ ఫోర్సెస్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. నో పెట్టుకోవాలి. ఇది కూడా నో అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అయితే ఇచ్చుకోవాలన్నమాట. IMAనా, INAనా, AFAనా, ఈ 3 కూడా పై 3 మాత్రం మేల్ అన్మ్యారీడ్ అనమాట. లాస్ట్ వచ్చేసరికి ఓన్లీ మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి అన్మ్యారీడ్ వాళ్ళకి. సపోజ్ మీరు దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే దీనికి 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, అలాగనమాట. ఎలా అయినా పెట్టుకోవచ్చు. మీకు అవసరం లేని దానికి 0 పెట్టుకోవాలి. మీకు అవసరమైన దానికి 1 2 3 ఇలాగ 1 ఇక్కడ 1 అలాగే 2 3 4 అలాగ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది మాత్రం ఓన్లీ ఫర్ ఉమెన్, ఆ విధంగా ఇచ్చుకోవాలి. కిందకైతే రావాలి. ప్లస్ మన ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఇంకోసారి మనం చూసుకోవచ్చు, అన్నీ వరుసగా ఉంటాయి. తర్వాత మనకి అక్కడ నోటిఫికేషన్లో కూడా ఉంటాయి, చూసుకోవచ్చు అనమాట. అనంతపూర్ ఉంది, అలాగే ఇక్కడ కిందకి వచ్చేస్తే మనకి వరుసగా చూసుకుంటూ రావచ్చు. హైదరాబాద్ ఉంది, అలాగే ఇక్కడ మనకి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అవి కూడా ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. దాని ప్రకారం మీకు కావాల్సింది
ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కిందకైతే రావాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ఇదైతే ఫైనల్ సబ్మిట్ అన్న తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అలాగే వీరందరూ కూడా ఫీజు అయితే లేదనమాట. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఫీజు లేదనమాట. ఇంకా మేల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఒక 200 రూపీస్ అయితే వస్తుంది, వాళ్ళు పే చేసుకోవాలి. లేని వాళ్ళకి డైరెక్ట్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ మనకి మై అప్లికేషన్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు పెట్టిన అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట, చూసుకోవచ్చు మీరు. ఇంకా ఇది అప్డేట్ కాలేదు, తర్వాత అయితే అప్డేట్ అయితే అవుతుంది.